హైదరాబాద్ లో వీకెండ్ వస్తే పబ్బుల్లో గబ్బు కల్చర్ గత్తరలేపుతోంది. పబ్స్, డ్రగ్స్ అండ్ వీకెండ్స్ ఈ కాంబినేషన్ ఖతర్నాక్ గా మారుతోంది. మత్తు వలతో యూత్ ను చిత్తు చేస్తోంది. దమ్మారో దమ్ అంటూ చిందులు తొక్కుతున్న మత్తు మాఫియాకు ఫుల్ ఫోర్స్ తో ఫుల్ స్టాప్ పెడుతున్నారు పోలీసులు. ఒకేసారి 25 పబ్స్ పై దాడులు చేశాయి పోలీస్ టీమ్స్. వీకెండ్ డ్రగ్స్ పార్టీలకు ఎండ్ కార్డు వేశాయి. నిరంతర తనిఖీలతో డ్రగ్స్ కిక్కి చెక్ పెట్టారు. వీకెండ్స్ లో పబ్స్ అండ్ డ్రగ్స్ గమ్మత్తుగా చిత్తు చేస్తున్న డెడ్లీ కాంబినేషన్. డ్రగ్స్ కిక్కుకు పోలీస్ చెక్. హైదరాబాద్ లో వీకెండ్ వస్తే పబ్బుల్లో డ్రగ్స్ తో దమ్మారో దమ్మంటూ రెచ్చిపోతున్నారు. డ్రగ్స్ వాడకం నెక్స్ట్ లెవెల్ కి చేరిపోతోంది. పబ్బుల్లో ఈ గబ్బు కల్చర్ గత్తరలేపుతోంది. మత్తు మాఫియా అరాచకానికి పబ్బులు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. దీంతో పోలీస్ నజర్ పడింది. పబ్బుల్లో చిందులు తొక్కుతున్న మతోన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తోంది తెలంగాణ పోలీస్. మత్తు వదలరా బాబు, డ్రగ్స్ మత్తు వదలరా అంటే ఎవరూ వదలట్లేదు, వినట్లేదు. ఇప్పుడు పోలీసులే స్వయంగా రంగంలోకి దిగి మత్తు వదిలించేస్తున్నారు. ఒంటి నిండా ఫుల్లుగా పాకిపోతున్న డ్రగ్స్ కిక్కుని ఫుల్ ఫోర్స్ తో దించేస్తున్నారు. పబ్స్ అండ్ డ్రగ్స్ చిందులు ఎక్కువైపోయాయి. దీంతో పబ్బుల్లో వీకెండ్ పార్టీలపై ఎక్సైజ్, నార్కోటిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని ప్రముఖ పబ్బులపై ఎక్సైజ్, నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. 25 పబ్స్ లో తనిఖీలు చేపట్టారు. మత్తు రాయుళ్లపై, వాళ్లను గమ్మత్తుగా చిత్తు చేస్తున్న మత్తు ముఠాలపై కొరడా జులిపించారు. పబ్బులకు హాజరైన వారికి పరీక్షలు కూడా చేశారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లతో శాంపిల్స్ సేకరించారు. 25 పబ్బులకు హాజరైన వ్యక్తుల నుంచి యూరిన్ శాంపిల్స్ ని సేకరించారు ఎక్సైజ్, టీజీ న్యాప్ పోలీసులు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడకూడదని, డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ కొద్ది రోజుల క్రితం పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు ముఖ్యమంత్రి. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం. ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ దందాపై యుద్ధం ప్రకటించారు. డ్రగ్స్ ముఠాలకు చెక్ పెట్టడంతో పాటు డ్రగ్స్ వాడకానికి బ్రేకులు వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు స్టేట్ నార్కోటిక్ పోలీసులు. డ్రగ్స్ ముఠాల దుమ్ము దులిపేందుకు వాళ్లు చేపట్టిన ఆపరేషన్ కి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతి వీకెండ్ లో పబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పబ్బులకు వెళ్లిన వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. డ్రగ్స్ అండ్ వీకెండ్స్ ని లింక్ చేస్తున్న పబ్బులపై మెరుపు దాడులతో మత్తు వదిలిస్తున్నారు. డ్రగ్స్ దందా మూలాలపై పోలీసుల వార్ కంటిన్యూ అవుతోంది. ఎక్కడ డ్రగ్స్ దొరికినా అక్కడ వినియోగదారుల కంటే కూడా పెడ్లర్లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని కట్టడి చేస్తేనే సిటీలోకి డ్రగ్స్ రాకుండా ఉంటాయి. దీంతో ప్రతి కేసులోనూ డ్రగ్స్ వస్తున్న మూలాలపై, తెస్తున్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ సిటీలో సాధారణంగానే పబ్ కల్చర్ విపరీతంగా ఉంటుంది. దీనికి తోడు సిటీ లైఫ్, పబ్ కల్చర్ తో చాప కింద నీరులా డ్రగ్స్ వాడకం తెగ పెరిగిపోయింది. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కట్టడి చేస్తున్నా మత్తు మాఫియా పంజా విసురుతూనే ఉంది. ఖాకీ కంచెల్ని అధిగమించి కన్స్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది. దీంతో వీకెండ్స్, డ్రగ్స్ ని అనుసంధానం చేస్తున్న పబ్బులపైనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.